అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పంట వరి. బోర్లు, బావులు, కాలువల క్రింద వరి సాగును చేపడుతున్నారు. ముఖ్యంగా గోదావరి డెల్టాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. పుష్కలంగా నీటి లభ్యత, సారవంతమైన భూముల వల్ల ఈ ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. వరిలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మురుగునీటి సమస్యలు, చవుడు, చేను పడిపోవడం, అధిక వర్షాలు వంటి అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రొత్త రకాలను రూపొందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. గోదావరి మండలం క్రిందకు వచ్చే పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. రైతాంగం ఖర్చు తగ్గించుకొని, దిగుబడి పెంచుకొని, చీడపీడల ఉధృతి తగ్గించుకోవాలి అంటే కనుక మేలైన వరి వంగడాలని ఎంపిక చేసుకోవడం అనేది కీలక అంశంగా భావించాలి. సార్వాకు అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే MTU 1318 ఇది 2022వ సంవత్సరంలో విడుదల చేయబడింది. స్వర్ణ అనే రకంతో సంకరణం చేయబడింది. ఇది ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. మధ్యస్థ సన్నగింజ. 1000 గింజల బరువు తీసుకున్నట్లయితే 17 గ్రాముల వరకు ఉంటుంది. ఈ రకము చేనుపై పడిపోదు. గింజరాలిక కూడా తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. హెక్టార్కి 7 టన్నుల వరకు వస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, పొట్టకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ 1318 అనే రకాన్ని స్వర్ణకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకున్నట్లయితే పంట పడిపోకుండా ఉంటుంది. తరువాత తెలుపు రంగు ధాన్యం కనుక చూసుకున్నట్లయితే MTU 1212 ఈ రకం 2021లో విడుదల చేయబడింది. ఈ రకం IR 64 అనే రకంతో సంకరణం చేయబడింది. ఈ రకం యొక్క పంట కాల పరిమితి 140 రోజులు. ఈ రకం మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి హెక్టార్కి 7.5 టన్నుల వరకు కూడా వస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, కాండం కుళ్ళు తెగులు, అలాగే దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం ఈ రకం. కాండం దృఢంగా ఉండడం వలన పంట పడిపోదు. తరువాత రకం MTU 1310 ఈ రకంని MTU 1075తో సంకరణం చేయడం జరిగింది. ఈ రకం యొక్క పంట కాల పరిమితి 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20 గ్రాముల వరకు ఉంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజరాలిక తక్కువ. ఈ రకాన్ని 1075 రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయడం జరిగింది. దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి హెక్టార్కి అయితే కనుక 7 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వరకు ముంపు అనేది చూస్తూ ఉన్నాము. అయితే ముంపుకు తట్టుకునే రకం ఇంతకుముందు బాడవ్ మషూరి అని సాగు చేసేవాళ్ళు. ఆ రకం కొంచెం పాతదైంది. అయితే ఇప్పుడు MTU 1232 అనే రకం కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా MTU 1075తో సంకరణం చేయడం జరిగింది. పంట కాల పరిమితి చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో 135 నుంచి 140 రోజులు. అదే ముంపు పరిస్థితుల్లో 140 నుంచి 145 రోజులకు కోతకు వస్తుంది. గింజ మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20 గ్రాములు ఉంటుంది సుమారు. దిగుబడి చూసుకున్నట్లయితే ముంపు పరిస్థితుల్లో హెక్టార్కి 4 టన్నుల వరకు వస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే హెక్టార్కి 6.5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మెడవిరుపు, అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. పంట పడిపోదు. కాబట్టి ఈ రకాన్ని బాడవ్ మషూరి అనే రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతాంగం తమ యొక్క వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ముంపును తట్టుకునే రకం లేదంటే అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలైన వరి వంగడాలను గనక వినియోగించినట్లయితే చీడపీడలను తట్టుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందవచ్చు.